బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుక్కడపల్లి బాలిక హత్య కేసులో విస్తుపోయే నిజాలు బయటకు వచ్చాయి. హత్య కేసుకు సంబంధించిన విషయాలను సిపి అవినాష్ మహంతి డీసీపీ వెల్లడించారు. బాలిక తమ్ముడి బ్యాట్ నచ్చడంతో దాన్ని తీసుకెళ్లేందుకు వచ్చిన బాలుడు దొంగతనం చేశాడు. బాలిక అడ్డుకోవడంతో చిన్నారిని తోసేసి హత్య చేశాడు. 15 ఏళ్లలోనే హత్య చేసి ఆధారాలు మాయం చేసేంత పకడ్బందీగా ప్లాన్ చేసుకున్నాడు బాలుడు. పదుల సంఖ్యలో విచారించగా క్రికెట్ బ్యాట్ కోసం ఆ అపార్ట్మెంట్లోకి వెళ్లానని, పోలీసులనే తప్పుదోవ పట్టించిన క్రిమినల్ ఇంటెలిజెంట్ అని పోలీసులు పేర్కొన్నారు. ఆన్ చేసి ఆ లాక్ చేసి ఎట్లా బయటపడాలి అని చెప్పేసి రాసుకొని లాస్ట్లో మిషన్ డన్ అని రాసుకున్నాడు. అంటే అది ఎప్పుడు రాసుకున్నాం అంటే కొద్దిగా ముందే, అంటే ఒక 1 మంత్ బ్యాక్ రాసుకున్నాం అని చెప్తున్నాడు. అంటే ఆయనకి ముందే ఆ థాట్స్ ఉన్నాయని మనకు అర్థమవుతా ఉంది. బ్యాట్ దొంగతనం కోసం వెళ్ళాడు. లేదు, మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. అతన్ని పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణారహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తను ఉండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు ఉండేది అతనికి. అతను ఎవరైనా చూస్తే వాళ్ళని బెదిరించి రావడం, తర్వాత దాడి చేయటం, ఈ 2 ఉద్దేశం. డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కౌన్సిల్ సాక్షిగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదని ప్రకటించారని వైసీపీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. దేశంలోనే ఎక్కడా లేని విధంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్లోనే విభాగాల ప్రైవేటీకరణ చేస్తున్నారు. ఈ నెల 30వ తేదీన జరగనున్న జనసేన సభలో స్టీల్ ప్లాంట్పై తమ పార్టీ విధానాన్ని పవన్ కళ్యాణ్ ప్రకటించాలి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఉన్న స్టీల్ ప్లాంట్ కోసం ఒక అడుగు తగ్గడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ప్రధానమంత్రి దగ్గరకు కలిసి వెళ్లడానికి రెడీ. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం కార్మిక ప్రజా సంఘాలను ఐక్యం చేస్తామని వెల్లడించారు. చెప్పారు, ఎట్టి పరిస్థితుల్లో ప్రైవేటిజం జరగదు, నీవు ఉన్నంత వరకు జరగదు కౌన్సిల్ సాక్షిగా చెప్పారు. ఆ రోజు మా కళ్యాణ సర్వీసింగ్ ప్రైవేట్ వాళ్ళతో టెండర్ పిలిచి వారికి ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. 32 డిపార్ట్మెంట్ని మరి ప్రభుత్వ సంస్థలో ఉన్న చేస్తున్న అధికారుల్ని అక్కడ తీసి, ఉద్యోగస్తులు తీసి అది ప్రైవేట్ ఇచ్చి ప్రైవేట్ వాళ్ళతో ఆ కార్యక్రమం చేయిద్దామని చెప్పి ఎందుకు నిర్ణయం తీసుకున్నారు? ఎక్కడ దేశంలో ఏ ప్లాంట్ జరిగిందా ఇది? ఎందుకు విశాఖపట్నం ప్లాంట్ లో జరుగుతుంది? చెప్పండి డిప్యూటీ సీఎం గారు. రేపు 30వ తారీఖు నాడు ఇక్కడ మీ సమావేశం పెడతారు కదా విశాఖపట్నంలో. దీని మీద మీ ఆలోచన ఏంటి? విశాఖ ఉక్కు ఆంధ్రలో కనుక్కునే ఏదైతే ఉందో కావండి, దాన్ని సాధకం చేసుకోవాలి. 32 మంది ప్రాణ త్యాగాలతో ఆ ప్లాంట్ వచ్చి ఆ పరిశ్రమకి వచ్చింది. దాన్ని కాపాడుకోవాలి. ఈ ప్రాంత పారిశ్రామిక అభివృద్ధికి అందరూ నడుం కట్టాలి. ఎక్కడ తూట్టుపడినా, ఎవరు తూట్టుపడినా దాన్ని వ్యతిరేకించాలి. అదే మా తాలూకా
అది మా పార్టీ తాలూకా సిద్ధాంతం. ప్రధానమంత్రి గారు వచ్చి మనం వస్తే గిన్నీస్ బుక్ గురించి ఆలోచించారు కానీ స్టీల్ ప్లాంట్ గురించి ఆలోచించలే. జవగడికి వచ్చిందని అడగవలసిన బాధ్యత లేదండి ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఉప ముఖ్యమంత్రికి, అడగవలసిన బాధ్యత లేదండి ఆ వేదిక ఉన్న మంత్రికి. అందుకే మాతో కలిసి వచ్చే పార్టీలన్నింటినీ కలుపుకొని ఉద్యమం చేయడానికి నిర్ణయించాం. ఉద్యమ సంఘాలన్నింటినీ కూడా అందరికీ కూడా పిలిపిస్తున్నాం. ల్యాండ్ పరిరక్షణ కోసం ఎవరైతే ప్రయత్నిస్తారో వాళ్ళందరినీ కూడా పిలిపిస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యావజ్జీవ శిక్షను అనుభవిస్తున్న ఖైదీ శ్రీకాంత్ పెరోల్ వివాదం ప్రస్తుతం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. అయితే పెరోల్ విషయంలో రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనితతో పాటు నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సహకరించారంటూ వైసీపీ నేతలు తీవ్ర ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే రౌడీ షీటర్ శ్రీకాంత్ పెరోల్ వివాదంపై తాజాగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్పందించారు. తాను శ్రీకాంత్ పెరోల్ కోసం లేఖ ఇచ్చిన మాట వాస్తవమేనని అన్నారు. అతడి తండ్రి తన దగ్గరికి వచ్చి అభ్యర్థిస్తే తప్పక రికమెండేషన్ లెటర్ ఇచ్చానని అన్నారు. కానీ తన లేఖను జూలై 16న పోలీసులు ఉన్నతాధికారులు తిరస్కరిస్తున్నట్లుగా రాతపూర్వకంగా ప్రత్యుత్తరం పంపారని వెల్లడించారు. అయితే ఎమ్మెల్యేగా ప్రజా జీవితంలో ఉన్న తాము చాలా మందికి లేఖలు ఇస్తుంటామని, గతంలో ఇదే రౌడీ షీటర్ శ్రీకాంత్కు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డితో పాటు ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య కూడా లేఖలు ఇచ్చారని ఆరోపించారు. ఇకపై భవిష్యత్తులో తాను ఎవరికీ పెరోల్ లేఖలు ఇవ్వనని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తేల్చి చెప్పారు. వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. అవిలేష్ శ్రీకాంత్ జైలులో ఖైదీలో ఉన్న యువకుడు, ఆ యువకుడికి పెరోల్ కావాలని వారి తండ్రి వారి సోదరుడు నా వద్దకు వస్తే నేను ఇచ్చినటువంటి లేఖ, ఆ లేఖ ఇచ్చిన తర్వాత మేము ఇచ్చిన లేఖని తిరస్కరిస్తూ నేను గూడూరు శాసనసభ్యులు పాషం సునీల్ కుమార్ గారు, ఎందుకంటే ఈ కుటుంబం గతంలో నెల్లూరు రూరల్లో ఉండింది, ఇప్పుడు గూడూరులో ఉంది, అందుకని గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ గారు నేను సిఫారసు లేఖ ఇవ్వటం జరిగింది. సర్వసాధారణంగా శాసనసభ్యుల వద్దకి ఏదైనా పని మీద వస్తే రకరకాల సమస్యల విషయంలో లేఖలు ఇస్తాం. దాన్ని అధికారులు పరిశీలించి నియమాలు నిబంధనలు సహకరిస్తే ఆ యొక్క పని చేసి పెడతారు. ఒకవేళ కాకపోతే ఏ కారణంతో కాదో మాకు తెలియజేస్తారు. ఇదే సర్వసాధారణం. భారతదేశంలో కొన్ని వేల మంది ఎమ్మెల్యేలు కొన్ని వేల మందికి పెరోల్ లేఖలు ఇచ్చి ఉంటారు. కొన్నిసార్లు పనులు జరుగుతాయి, కొన్నిసార్లు పనులు జరగవు. నేను గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ గారు లేఖలు ఇస్తే జూలై 16వ తారీఖున ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున ఇద్దరు ఎమ్మెల్యేల లేఖని తిరస్కరిస్తూ అవిలేష్ శ్రీకాంత్కి నియమాల ప్రకారం పెరోల్ ఇవ్వలేము కాబట్టి మీరు ఇచ్చిన లేఖని తిరస్కరిస్తున్నారని చెప్పని ఈ సంవత్సరం జూలై 16వ తారీఖున అధికారులు నాకు అటు గూడూరు శాసనసభ్యులు మిత్రుడు పాషం సునీల్ కుమార్ గారికి రాతపూర్వకంగా ఇచ్చిన సమాధానం. నెల్లూరు రూరల్ వైసీపీ ఇన్ఛార్జ్ కొన్ని ఆరోపణలు చేశారు. వైసీపీ సోషల్ మీడియా అనేక ఆరోపణలు చేస్తారు. వీటన్నిటికీ సమాధానం చెప్పాలనే ఈ యొక్క